అందరికీ దండం పెట్టు కోటి లాభాలు కలగాలండి కోటి గొలుపులో దయగలగాలి సౌండ్ రావాలని గులాబీ రంగుల వన్నెల చింతల గాలిపటం వన్నెల చింతల గాలిపటం వన్నెల చింతల గాలిపటం కృష్ణ గోల్ నమస్కారం అందరికీ. జనవరి వచ్చిందంటేనే మనకి ముందుగా తెలిసే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే శంకరుడు మకర రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటాము. సో ఇక్కడ ఈ రోజున ఇందూర్ ప్రైమరీ స్కూల్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇంత ముందుగానే ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనం ఒక పల్లెటూరి వాతావరణం అనేది చాలా మిస్ అయిపోతున్నాం ఈ మోడర్న్ జనరేషన్లో. సో పండగ వాతావరణం అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది అని పిల్లలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పేసి ఆదివారం రోజు ముందే మేము వచ్చి మొత్తం సెట్టింగ్స్ చేసేసి అన్నీ తయారు చేసి సోమవారమే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా కరెస్పాండెంట్ కోడలి కిషోర్ గారు అండ్ మరియు మా ఉపాధ్యాయ బృందము అండ్ డ్రైవర్లు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇది ఇక్కడ ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు నేను. సో ఇక్కడ ఈ మెయిన్ థీమ్ ఏంటంటే పిల్లలకి ఇవన్నీ కూడా ఎలా జరుపుకుంటాము అనేది వాళ్ళకి పెద్దగైనాక కూడా వాళ్ళకి మెమొరబుల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి లయన్స్ సభ్యులు మరియు పత్రికా విలేకరులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా ప్రైమరీ స్కూల్లో చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ ప్రైమరీ స్కూల్లో పిల్లలకు అందరికీ కూడా సంక్రాంతి ఎలా చేసుకుంటామనేది ఈ స్కూళ్ళని ముందు అందరికీ కూడా తెలిసేటట్టు చేస్తున్నందుకు బొమ్మల కొలువు కానీ ప్రత్యేకంగా బొద్దమ్మలు ఇవన్నీ పెట్టడం వారికి పిల్లలకు అందరికీ అర్థమయ్యేటట్టు ఇలా ప్రోగ్రాం నిర్వహిస్తేనే వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఈ రకంగా నిర్వహించినందుకు వారికి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఇండోర్ మోడల్ స్కూల్, హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ బోధనని చాలా చక్కగా సేవా కార్యక్రమాలు కానీ ప్రతి పండుగకి దానిక ఈ ముఖ్య ఉద్దేశం పిల్లలకి తెలిసేటట్టు చేసి చక్కగా ప్రోగ్రాంలు భలే చేస్తారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. నిజంగా ఈ రకంగా వేరే ఇక్కడ నేను చూడలేదు. హై స్కూల్ అయితే ప్రతిసారి మేము వెళ్ళడం జరుగుతుంది. చాలా సంక్రాంతి ముగ్గులు వేయడం, పోటీ పెట్టడం ఇవన్నీ చాలా చక్కగా జరుగుతాయి. ఈ రోజు ఇక్కడికి నేను మొదటిసారి వస్తున్నాను. సో ఈరోజు పిలిచినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను మేడం. సో మీరందరూ కూడా చాలా కష్టపడి పిల్లలందరికీ కూడా
చాలా చక్కగా ఉంది. సో మరి ఇంకొకసారి థ్యాంక్స్. శశిభూషణ్ గారికి, శ్రీనివాసరావు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకి మరియు మేడం నారాయణ గారికి, మిగతా ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ నమస్కరిస్తూ ఈ సంక్రాంతి సంబరాన్ని మనం గత సంవత్సరం చేస్తా ఉన్నాం. దీనిలో ముఖ్యంగా సుధా మేడం మరియు టీచర్ల బృందం మరియు ఇతరులు దీంట్లో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత సాగుతూ చేస్తా ఉన్నారు. దీన్ని ఇక్కడ చూపించాలి పిల్లలకి. ఈ ప్రత్యేక ఏదైతే పండుగలు ఎన్ని ఉన్నాయో మర్చిపోతా ఉన్నారు పిల్లల్లో. వాళ్ళలోకి ఈ పండుగలు ఎందుకు, ఇట్లా ఆవశ్యకత ఎందుకనే దాని మీద సుధా మేడం అన్నింటినీ కూడా రాత్రి నెలలు ఆర్మేషన్ కృషి చేసి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రైమరీ స్కూల్లో చేసే కార్యక్రమాలు అంటే హై స్కూల్లో చాలా చేస్తూ ఉంటాం, కానీ ప్రైమరీ స్కూల్లో అక్కడికంటే ఎక్కువ కార్యక్రమాలు ఇక్కడ అవుతాయి. కానీ ఫోకస్ తల్లిదండ్రులకి ఫోకస్ అవుతుంది. దాంతో ఇక్కడ దాదాపు 800 మంది స్టూడెంట్స్ ని మేడం మెయింటైన్ చేస్తా ఉన్నారు. దీనికి ముఖ్యంగా నమస్కరిస్తూ, ముఖ్యంగా లయన్స్ క్లబ్ ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలకి చాలా తోడ్పాటు అందిస్తారు. మేము ఇంతమంది కూడా కార్యక్రమాల్లో ఈ సంవత్సర కార్యక్రమాలు చేస్తే అనేక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ మేడం గారు ఉన్నారు, మహిళా డిస్ట్రిక్ట్ గవర్నర్. మంచి మన జిల్లాలో, రాష్ట్రంలో, భారతదేశంలో, ప్రపంచంలో కూడా #1 డిస్ట్రిక్ట్ గవర్నర్ గా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఇది మన చరిత్ర, మన బోధన్ని ప్రపంచంలో ప్రపంచ పటం ఇంటర్నేషనల్ దాంట్లో చూపించారు. కాబట్టి అలాంటి లక్ష్మీ మేడం గారు కూడా ఈ రోజు అనుకోకుండానే నేను హైదరాబాద్ ఉన్నారనుకున్నాను, మేము మీటింగ్ లో ఉన్నాం, అయినా కానీ పిలవగానే వితిన్ 20 minutes లో హాజరయ్యారు. లక్ష్మీ మేడం గారికి కూడా ప్రత్యేకంగా చేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అన్ని బిల్డింగ్లు అయిపోయాయి కాబట్టి పల్లెటూరు వాతావరణం అప్పట్లో ఎలా ఉంటుంది అనేది పిల్లలందరికీ చూపించాలన్న దాంతో ఇక్కడ సెట్టింగ్స్, ఈ ఏ పండుగైనా సరే ఎవరైనా సరే అతిథులు వచ్చారు అంటే ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ సెకండ్ బోర్డు అదే 2732 అన్ని విషయం ఉండదు. ఏదో మంచిది ఒకటే పంపని చెప్పాను. 2732 నెంబర్ ఎవరు చూస్తారు వాళ్ళు? ఇప్పుడు పంపిస్తున్నా చూడండి.
శివ ఇప్పుడు శివ మేడం ఒక ఫోటో చూడండి అందరు బసవన్న దొడ్డదరండి బసవన్న సంబంధి సంబరాలు పిల్లలకి క్లాస్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ స్వామి పట్టు వస్త్రములు తీసుకురండి బసవన్న దొడ్డదరండి చిన్న చిన్న కొంచెం ముంగటండి ఇంకా Get ready for the next song. దండం పెట్టు కోటి లాభాలు కలగాలండి కోటి వెలుపులో దయగలగాలి వెంకన్న మా మంచి దేవుడు వెంకన్న తిరుపతి కొండకు ప్రయాణమండి దేవుని మొక్కులు తీర్చాలండి బసవన్న దొడ్డదరండి వెంకన్న మా మంచి దేవుడు వెంకన్న వెంకన్న మా మంచి దేవుడు వెంకన్న బసవన్న దొడ్డదరండి బసవన్న అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం